చాలాసార్లు మనం దేవుని మందిరానికి వచ్చి దేవుడు మనం ఈ రెండే చూసుకోవాలి, కానీ వాళ్ళని వీళ్ళని ముందోళ్ళని వెనకోళ్ళని ప్రక్కన కూర్చున్న వారిని అందరి కోసం ఆలోచన చేస్తూ ఉంటాం. ఎవరైనా బాగా గట్టిగా మేకప్ వేసుకొని వచ్చారనుకోండి, అమ్మో ఆమెకి లోకాశలు చాలా ఎక్కువ, ఈవిడ మాత్రం వెళ్ళదండి పరలోకానికి. ఎవరైనా బాగా దిగేసుకొని వచ్చారనుకోండి, నగలు అంటే ఊరికే చెప్తున్నాను, బాగా అమ్మో ఈమెకి ధనాశ, లేకపోతే నగలంటే ఎంత ఆశ ఆమెకంటే, నేను చాలా నీతిమంత్రాలు, నేను చూడు ఎంత సింపుల్గా ఉన్నానో అని కొన్నిసార్లు వారితో వీరితో పోల్చుకొని మనం ఏదో భక్తి పరులమని సంతృప్తి పడిపోతూ ఉంటాం. ఈ వ్యక్తి అదే పని చేస్తున్నాడు. పరిసయుడు, నేను చోరుల వలె లేను, దొంగల వలె లేను, లేకపోతే వ్యభిచారుల వలె అన్యాయస్తుల వలె లేను, ఈ సొంకర్లాగా కూడా లేను, నేను చాలా భక్తిలో చాలా ఉన్నతమైన మెట్టులో ఉన్నానని తన గూర్చి తాను తలంచుకొంచున్నాడు. 12వ వచనం, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయి